నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోనే పరిశ్రమల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం జరిగిన జిల్లా సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. అమోనియా, క్లోరిన్, ఎల్పీజీ, బ్యూటేన్ వంటి మండే స్వభావం ఉన్న వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమలో కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు ఉండాలని అన్నారు. ఏటా మాక్ డ్రిల్ నిర్వహించాలని, విషవాయువులు వెలువడే పరిశ్రమలో ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన తనిఖీల నివేదిక ఆధారంగా అన్ని పరిశ్రమలు మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలో పలు పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగానే ప్రమాదాలు వాటిల్లాయని, అలాంటి వాటిని కట్టడి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి రాంబాబు, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె శివశంకర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశ్వరరావు, సివిల్ డిఫెన్స్ ఆఫీసర్ కె పద్మలత, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ జె సర్కార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీధర్, పర్యావరణ శాఖ ఇంజనీర్ రామారావు నాయుడు, పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. సీనియర్ సిటిజన్స్ అనుభవం సమాజానికి ఎంతో అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. శనివారం న్యాయ సేవా సదనంలో సీనియర్ సిటిజన్స్ కు ఉన్న హక్కులపై న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు వారి వృత్తి రంగాల్లో అపారమైన అనుభవం గడిచి ఉంటారని, భావి తరాలకు వారి అనుభవం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. సీనియర్ సిటిజన్స్ ని ఎంతో మర్యాదగా చూసే అవసరం భావి తరాలకు ఉందని అన్నారు. కుటుంబంలో వారి అనుభవాలను గుర్తించి సముచితమైన గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, సీనియర్ సిటిజన్స్ కేశవరావు, శ్యామ్ బెహ్రా, సత్యనారాయణ, రామచంద్రరావు, దుర్గాప్రసాదరావు, వెంకట్రావు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం వహించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఈ మేరకు నగర కార్పొరేషన్ ఆవరణంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో శనివారం గుండ లక్ష్మీదేవి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కూర్చున్నారు. ఈ సందర్భంగా పార్టీ తరపు మద్దతు పలికారు. కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు ఎంత ఇచ్చినా తక్కువేనని చెప్పారు. వారు అసంతృప్తితో ఉండకూడదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని, లేకుంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వారికి న్యాయం చేసేలా చేస్తామన్నారు. అలాంటి పారిశుద్ధ్య కార్మికులు మన ఇంట్లో చెత్త మనకే ఇష్టం ఉండదు, దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం. అలాంటి చెత్తల్ని ఇంకా చెప్పలేనన్ని విధంగా వాళ్ళు శుభ్రం చేస్తూ మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుతున్న ఈ పారిశుద్ధ్య కార్మికులు కోరికలు చాలా చిన్న కోరికలు. వాళ్ళు కుటుంబాలు ఈరోజు ఏం కోరుతున్నారంటే, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఉద్యోగ భద్రత అంటే ఎవరు ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి భద్రత, వాళ్ళని పూర్తి స్థాయిలో ఉంచాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మామూలుగా అయితే ఇష్టం ఉంటే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. అది కాకుండా పర్మనెంట్గా ఉంచాలి, జీతాలు పెంచాలి. అదే కాకుండా అందరి తలలు రుద్ది ముద్దులు పెట్టి నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పి వీళ్ళందరికీ మోసపుచ్చి ఈరోజు ఏది చేయని ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళు జీతాలు పెంచమని అడుగుతున్నారు. జీతాలు పెంచాలి. ఎంత పెంచినా వీళ్ళకి తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంత చేసినా తప్పు లేదని మేము అనుకుంటున్నాము. అందుకే వీళ్ళ జీతాలు పెంచాలి. అదేవిధంగా వాళ్ళని ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పర్మనెంట్ చేయాలి. వాళ్ళకి బీమా ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు చనిపోతే వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏదో ఒక ఉద్యోగాన్ని ఇచ్చి వాళ్ళని నిలబెట్టాలి. ఈ విధంగా చేయమని వాళ్ళు కోరుతున్నారు. ఇవన్నిటికీ సిఐటియు వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తూ, అదేవిధంగా బలరాం గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, సురేష్ గారు, బలరాం గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని, తేజ గారు ఎంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు పేపర్లో ఒక న్యూస్ చూసాము. సచివాలయం ఉద్యోగుల చేత పారిశుద్ధ కార్మికులు చేయవలసిన పనుల్ని వైజాగ్లో చేయిస్తున్నారని చూపించారు. చాలా అన్యాయం.
చాలా అక్రమం. వీళ్ళ సమస్యల్ని తీర్చి వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి ఏం కావాలో కనీసం కనుక్కొని వీళ్ళ పనిని వీళ్ళకి ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. మాదార్పు వెంకటేష్ మాట్లాడుతూ కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, సుశీల, కళ్యాణ వెంకట్రావు, నగర తెలుగు యువత కార్యదర్శి జగన్ పాల్గొన్నారు. నగరంలోని స్థానిక డీసీసీబీ కాలనీలో వెలిసిన శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారికి శనివారం ఆలయ ప్రధానార్చకులు చామర్తి గోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకునేందుకు గురజాడ విద్యా సంస్థల అధినేత జీవి స్వామినాయుడు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. ఆయన పేరిట స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను జీవి స్వామినాయుడు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో స్వామివారి రూపాలు కలిగిన క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యంగా క్యాలెండర్ను బాగా డిజైన్ చేశారని కొనియాడారు. ఇవాళ నిజంగా ఇవాళ క్యాలెండర్ను చేయడం అన్నది ఇవాళ నా అనుగ్రహం ఏమిటంటే మా ఇంటి దగ్గర నుంచి గేటు దాటేసరికి లక్ష్మీదేవి ధాన్యం ఇవాళ నాకు ఎదురయ్యాయి. అంటే ఎంత అదృష్టం అన్నది. ఈ అదృష్టాన్ని మీ పాలక మండలి సభ్యులు, గౌరవ అధ్యక్షులు సన్యాసరావు గారు, అధ్యక్షులు బిందు గారు వీళ్ళందరూ కల్పించినందుకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆలయ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు మాట్లాడుతూ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని, ఆలయంపై చుట్టూ ఏర్పాటు చేయనున్న 13 విగ్రహాలకు గాను 10 విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు దాతలు సహకరించారని తెలిపారు. క్యాలెండర్లో స్వామివారి రూపును దర్శించుకోవడంతో పాటు తిథులు, నక్షత్రాలు కూడా ఉండడం బాగుందని, రూపొందించడంతో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక కృషి చేశారని తెలిపారు. క్యాలెండర్ని మనకు ప్రారంభించడం ఒక శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ ఆలయాన్ని మన క్యాలెండర్ ముద్రల్లో ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు వారు ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏ నెలలో ఏ పండుగలు వస్తున్నాయో మీరు చూస్తే 12 పేజీల్లో కూడా జనరల్గా ఆ నెలలో వస్తుంది. ఉదాహరణకి మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది. అలాగే మార్గశిరి మాసంలో గోదామ ఫోటో ఉంటుంది. పైన ఇప్పుడు దశావతారాల నిర్మాణం ఉంది. దానికి ఇప్పుడు ఆల్రెడీ 13 విగ్రహాలకి 10 విగ్రహాలకి భక్తులు ముందుకొచ్చారు. ఇంకొక 3 విగ్రహాలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఎవరైనా దాన్ని మనం నేనున్నాను అని ముందుకొస్తే వారికి ఆ అవకాశం కల్పించడానికి కమిటీ సిద్ధంగా ఉంది అని తెలియజేస్తూ కమిటీ సభ్యులు కేవి అప్పలనాయుడు మాట్లాడుతూ సర్వేజన సుఖినోభవంతు అన్న నినాదంతో క్యాలెండర్ను ఆవిష్కరించినట్లు చెప్పారు. కమిటీ సభ్యులందరి కృషితో ఇంతటి మంచి కార్యక్రమం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సీఈఓ సురంగి మోహన్ రావు, కమిటీ సభ్యులు సురేష్ కుమార్, నరసింగరావు, మధుసూదన్ రావు, శ్రీరామ్మూర్తి, బిందు కృష్ణ, లక్ష్మీపతి, శ్రీనివాసరావు, రమేష్, మురళి, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వామపక్ష నాయకులు శనివారం మద్దతు తెలిపారు. కలెక్టరేట్ దరిలో గల జ్యోతిరావు పూలే పాఠశాల వద్ద జరుగుతున్న దీక్షా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేరాడ పరమేశ్వరరావు, బొడ్డేపల్లి సత్యవతి, రెల్ల సురేష్, మల్లిబాబు తదితరులు వెళ్లి పార్టీ తరపున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నియంతలా పాలిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులు అన్ని విధాలుగా వారి సమస్యలు తెలిపి ఓపిక చాలా కాలం పట్టారని, గత్యంతరం లేకనే సమ్మెబాట పట్టారని, ప్రభుత్వం ఆలోచన చేసి వారికి న్యాయం చేయాలని అన్నారు. వామపక్ష నాయకులు బవిరి కృష్ణమూర్తి, డి గోవిందరావు పాల్గొని వారి మద్దతు తెలిపారు. కార్మికులకు ఉన్న కనీస సదుపాయాలు కూడా ఉద్యోగులకు లేకపోవడం దారుణమని అన్నారు. ఉద్యోగుల చేత వెట్టి చాకరీ చేయిస్తుందని ప్రభుత్వం భయపడితే ఉద్యోగులు భయపడేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే దీక్షా శిబిరంలోనే కూర్చుంటామని చెప్పారు. ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ఈ సోమవారం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 1వ తేదీ కావడంతో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించబడదని కలెక్టర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి దూరభారాల నుంచి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రీడాకారుల ఉత్తమ ప్రదర్శన ద్వారా యూనివర్సిటీ స్థాయిని మరింత పెంచాలని జేఎన్టీయూ జీవీ పాలక మండలి సభ్యులు దుప్పల వెంకట్రావు పిలుపునిచ్చారు. ఇచ్చెర్ల
జగిత్యాల మండలంలోని చిలకపాలెంలో గల శ్రీ శివాని ఇంజనీరింగ్ గ్రౌండ్లో అంతర్ యూనివర్సిటీ పోటీలకు గాను జేఎన్టీయూ జీవీ పరిధిలో గల 16 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి క్రీడాకారుల ఎంపికలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన వెంకట్రావు మాట్లాడుతూ ఎంపికల్లో ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా జట్టు ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించి యూనివర్సిటీ జట్టులోకి రావాలని సూచించారు. సౌత్ జోన్ పోటీలో కూడా ఈ జట్టు మంచి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ జిటి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి టి బాలాజీ, సెలెక్టర్ డాక్టర్ పిఎస్వి రమణ, ఎస్ లక్ష్మణమూర్తి, కమిటీ సభ్యులు కె మధుకుమార్, ఎం మురళి, లక్ష్మణ్ రాజు, రేవంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక అరసవెల్లి ధరిలో వెలిసిన శ్రీరమ్య తిరుమల ఆలయంలో స్వామివారిని శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కరివేను రంగనాథాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసి భక్తుల నామ గోత్రాలు పేరిట స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో ఈ నెల 17 నుండి జనవరి 14 వరకు ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరి 14 భోగి రోజున గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులెల్లరూ పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి స్వామివారి కృపా కటాక్షములు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా వెళ్లి వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 17/12/2023 నుంచి 14/1/2024 వరకు అరసవెల్లి రోడ్లో ఉన్న శ్రీరమ్య తిరుమలలో ధనుర్మాస మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. 14/1/2024 భోగి రోజు గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ ధనుర్మాస మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. జగన్ పాలనంతా వంచనమయమని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆరోపించారు. ఈ మేరకు శనివారం స్థానిక 7 రోడ్ల కోడెల వద్ద నవరత్నాలు మోసాలు పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ఆ రోజు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చని అసమర్థ ప్రభుత్వం ఇది అని దుయ్యబడ్డారు. ముఖ్యంగా కనీసం 100 అంటే 100 హామీలు కూడా నెరవేర్చని ప్రభుత్వం ఇది అని ఆ రోజు పాదయాత్రలో ఎక్కడక్కడ జనం గోడు వింటూ నేనున్నాను నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ తరువాత మాత్రం ఆ మాటలన్నీ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా సంక్షేమ రంగానికి 2.5 లక్షల కోట్లు వెచ్చించామని చెప్పి మొత్తం నిధులన్నీ పక్కదోవ పట్టించిన గనుడు అని ఆరోపించారు. నవరత్నాలతో పాటే మేనిఫెస్టోలో 199 హామీలు ఇచ్చి వాటి అమలు మాత్రం మర్చిపోయారని, కనీసం 100 కూడా అమలు చేయలేకపోయారని, అలాగే చంద్రబాబు ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పథకాలను సైతం రద్దు చేసి సంబంధిత లబ్ధిదారుల పొట్ట కొట్టారని వాపోయారు. రాష్ట్ర భవిష్యత్తును కోరుకున్న టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, పిఎంజే బాబు, రాష్ట్ర టీడీపీ జంగమ సాధికారిత డైరెక్టర్ విభూది సూర్బాబు, ఎస్వి రమణమాదిగ, సీర రవణయ్య, సీపాన రమ, కొవ్వాడి సుశీల, జామి భీమశంకర్రావు, సురకాసి వెంకట్రావు, జగన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టాలని వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వర్చువల్ విధానం ద్వారా నార్కో కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక కన్వీనర్ గా నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ముందుగా గత నెలలో జరిగిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలుపై కలెక్టర్ ఎస్పీ ఆరా తీశారు. కమిటీ చైర్మన్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ అక్రమ రవాణాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రానున్న 3 నెలల్లో అవసరమైన సిబ్బందిని కేటాయిస్తూ నాటుసారా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ జిల్లా సరిహద్దు కేంద్రాల్లో చెక్పోస్టుల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఇచ్చాపురం, పాతపట్నం చెక్పోస్టులతో పాటు అదనంగా మరో 2 చెక్పోస్టులను కొత్తూరు, మెలియాపుట్టి వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేసి మరింత భద్రత పెంచుతున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఎస్సీబీ జేడీ ఎన్ మణికంఠ, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వరరావు, డిఎంఎండ్హెచ్ఓ అనురాధ, ఆర్టీసీ డిఎం పిబి మల్లికార్జునరావు, సిఐలు పి శ్రీనివాస్, ఎస్సీబీ అధికారులు నాగేశ్వరరావు, వర్చువల్ ద్వారా ఇతర శాఖల విభాగాల అధికారులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తుంది. కరోనా వల్ల 7 మృతి చెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3997కి పెరిగింది. ఈ వైరస్ వల్ల శుక్రవారం ఒక్కరోజే కేరళలో 3, కర్ణాటకలో 2, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 7 చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. తాజా మరణాలతో కలిసి ఇప్పటి వరకు కరోనా ప్రారంభం నుంచి 5,33,358 మంది వైరస్కి బలయ్యారు. కాగా డిసెంబర్ 29వ తేదీన 41,797 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఇక డిసెంబర్ 28వ తేదీ కల్లా దేశవ్యాప్తంగా కోవిడ్ సబ్ వేరియంట్ JN1 కేసులు 145 నమోదయ్యాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులకు సంఘీభావంగా టీడీపీ నాయకులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షులు కోన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవులు దీక్షా శిబిరానికి విచ్చేసి వారికి మద్దతు తెలిపారు. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందని ప్రశ్నించారు. రానున్నది టీడీపీ సర్కారే అని ధైర్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ఇస్తారని, ఉద్యోగుల సమస్యలు ఆయనకే తెలుసని, తప్పకుండా పరిష్కారానికి దారి చూపుతారని అన్నారు. కోన రవికుమార్ మాట్లాడుతూ జగన్ వంటి నిరంకుశ పాలనను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. వెళ్లిపోయే ముందు మరింత మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని అన్నారు. గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ గెలిచిన జగన్ అన్ని వర్గాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఒక్కొక్కరుగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్, టీడీపీ రాష్ట్ర జంగం సాధికారత డైరెక్టర్ విభూది సూరిబాబు, ఎస్వి రమణమాదిగ, సమగ్ర శిక్ష యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. ఓటర్ల జాబితా నుండి ఫోటో సారూప్య నమోదులు, డేటా సారూప్య నమోదులు తొలగించడంలో ఎలాంటి అలసత్వం పనికిరాదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అన్నారు. ఈఆర్ఓలతో శనివారం మధ్యాహ్నం ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఒకే ఫోటోతో 2 అంతకు మించి ఉన్న ఓట్లను తొలగించడం లేదా సరిచేయడంలో ఇచ్చాపురం, సోంపేట, హెచ్చర్ల తహసీల్దార్లు నిర్లక్ష్యం వహించారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా చాలా చోట్ల ఒకే ఇంటి నెంబర్తో ఉన్న ఓట్లను సరిచేయాలని అన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములైన అధికారులందరూ 2 రోజులలో దాదాపు 5,000 PSC, DSCలను సరిచేయాల్సిందేనని ఆదేశించారు. ఎక్కడా సాంకేతిక లోపం లేదని, సవరణలకు, క్లెయిముల పరిష్కారానికి జనవరి 12న ఎలక్షన్ కమిషన్ డెడ్ లైన్ గా విధించిందని, జనవరి 22న పూర్తిస్థాయి ఓటర్ల జాబితా ప్రచురణ ఉందని అన్నారు. ఈ సమావేశంలో DRO ఎం గణపతిరావు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ కొత్త రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్య ధామ్ జంక్షన్గా నామకరణం చేశారు. రైల్వే స్టేషన్ విశేషాలను మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానికి వివరించారు. అంతకుముందు అమృత్ భారత్ రైల్లోకి వెళ్లి విద్యార్థులతో ప్రధాని కొంతసేపు ముచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు ఉన్నారు. ఇచ్చాపురం చెక్ పోస్ట్, ఇచ్చాపురం టౌన్, కవిటి పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన రికార్డులను ఆమె తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాహనాల తనిఖీలను విస్తృతంగా చేపట్టి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. జనవరి 1వ తేదీ నిర్వహించబోతున్న నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మంత్రి ధర్మాన ప్రసాదరావుకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆయన క్యాంపు కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారని ఏపీ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు తెలిపారు. శనివారం శ్రీకాకుళం నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో సూరిబాబు స్థానిక నాయకులు కోనార్క్ శ్రీను, ఎంఈ స్వరూప్, చౌదరి సతీష్, పొన్నాడ ఋషి, సింహ రాజశేఖర్, అప్పారావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే అభిమానులు, కార్యకర్తలు ఎలాంటి పూల బొక్కీలు, బహుమతులను పట్టుకురావద్దని ధర్మాన సూచించినట్లు తెలిపారు. కరోనా ఉనికి పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ రావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న ధర్మాన ప్రసాదరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం వలన ఆయనను ప్రోత్సహించినట్టు ఉంటుందని వారు తెలిపారు. పెదపాడు అంబేద్కర్ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాల ఆవరణలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎగ్జిబిషన్ను DCO బాలాజీ నాయక్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు.
ముందుగా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్ను ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి పరిశీలించారు. విద్యార్థులు తయారు చేసిన స్టాల్స్, డిస్ప్లే, డిజిటల్ బోర్డ్స్, ఆటోమేటిక్ క్రాఫ్ట్, ఎలక్ట్రికల్ లైట్, రోబో, వివిధ రకాల పేపర్లతో, వేస్టేజ్ మెటీరియల్తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించి చాలా ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల్లో ఇప్పటి నుంచే మంచి విజ్ఞానం పెంపొందించడానికి ఇటువంటి ఎగ్జిబిషన్ తోడ్పడతాయని ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మార్పు జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ మాధవీలత, దుప్పలవలస ప్రిన్సిపల్ దేవేంద్రరావు, ఉపాధ్యాయులు ఐశ్వర్య, మంజుశ్రీ, హైమ, పుష్పశ్రీ, పాఠశాల కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాట ఉద్యమంలో జిల్లాకు చెందిన త్రిపురాన రాఘవదాసు జిల్లా వాసులందరికీ స్ఫూర్తిగా నిలిచారని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరం శాంతినగర్ కాలనీలో గల గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు త్రిపురాన రాఘవదాసు నూతన విగ్రహాన్ని మాజీ మంత్రి డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ పిలుపును అందిపుచ్చుకొని జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను రాఘవదాసు నిర్వహించారని అన్నారు. జిల్లాకు చెందిన గౌతు లచ్చన్న, జస్టిస్ పున్నయ్య, చౌదరి సత్యనారాయణతో పాటు పలువురిని సమన్వయం చేసుకుంటూ త్రిపురాన రాఘవదాసు ప్రజల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను పెంపొందించారని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో తన తండ్రి రాఘవదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంతో ఆనందంగా ఉందని వెంకటరత్నం అన్నారు. తొలుత అందరూ గాంధీజీతో పాటు త్రిపురాన రాఘవదాసు విగ్రహాలకు పూలమాలలు వేశారు. కమిటీ బృందం విగ్రహదాత త్రిపురాన వెంకటరత్నానికి సాలువా, మెమంటోలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, గాంధీ మందిర బృందం లక్ష్మణరావు, జామి భీమశంకర్, నటుకుల మోహన్, కొంక్యాన మురళీధర్, కోట సావిత్రమ్మ, బాడాన దేవభూషణ్ తదితరులు పాల్గొన్నారు. రామఫలంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రామఫలంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. వీటిని అనేక చర్మ, జుట్టు సమస్యలను నివారించడంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఆలస్యం చేయకుండా రామఫలంలోని చర్మ, జుట్టుకు సంబంధించిన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రామఫలంలో ఉండటం వలన తలలో దురద తగ్గిస్తుంది, చికాకును తొలగిస్తుంది. రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల ఇది తలలో దురద తగ్గిస్తుంది, హెల్తీ స్కిన్ అందిస్తుంది. రామఫలాన్ని చర్మానికి ఉపయోగించడానికి రామఫలంలోని గుజ్జును 5 స్పూన్లు తీసుకుని అందులో 1 స్పూన్ తేనె, 1 స్పూన్ పెరుగు చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాడీకి లేదా చర్మానికి అప్లై చేసి 1 గంట తర్వాత గోరువెచ్చని నీటిలో స్నానం చేసుకోవాలి. మొటిమలను నివారించడంలో రామఫలం గ్రేట్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు చర్మ సమస్యలు నివారిస్తుంది, స్కిన్ కొత్త కణాలను పునరుత్పత్తి చేస్తుంది. మొటిమల నివారణకు 2 స్పూన్ల రామఫలం గుజ్జు తీసుకోవాలి. తర్వాత అందులో 2 స్పూన్ల పాలు, 1 స్పూన్ అలోవెరా జెల్, 1/2 స్పూన్ పసుపు మిక్స్ చేయాలి. తర్వాత మొటిమలున్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రామఫలంలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ అయినా నివారిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా ఎగ్జామ్ను ఎఫెక్టివ్గా నివారిస్తుంది. కొద్దిగా రామఫలం పేస్ట్ తీసుకొని లేదా రామఫలం వాటర్ తీసుకొని ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. హైపర్ పిగ్మెంటేషన్ను నివారిస్తుంది. రామఫలంలో విటమిన్ సితో పాటు ఆస్కార్బిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మం కాంతి పెంచడంలో, హైపర్ పిగ్మెంటేషన్ నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందనాన్ని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.